వారు మహానుభావులు వివాదములేదిక నాకు వారితో ధోరణి నాది వేరు పెడధోరణి కాదు సమాజమందు ఏ దారుణమైన చూచి తన దారిని పోయడి తీరు నాది కాదు ఏరికి వారు వేరగుదురు ఈ జగమందు స్వభావ తీవ్రతన్. విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరు మహర్షులే, ఇద్దరు బ్రహ్మర్షులే. కానీ వారిది వశిష్ఠ గోత్రం, నాది విశ్వామిత్ర గోత్రం, కొంచెం తేడా. మా గోత్రమే కౌశికస గోత్రం. పైగా వారు ప్రవచన చక్రవర్తి, నా బిరుదం ప్రవచన కిరీటి. నేను బాణాలు వేస్తాను. కిరీటి అంటే బాణాలు వేస్తాను. అంచేత నాకు ప్రవచన కిరీటి అని బిరుదం, వారికి ప్రవచన చక్రవర్తి అని బిరుదం. నిస్సందేహంగా చక్రవర్తి వారే ధర్మరాజు, నేనే అర్జునుడు. భారతం మొత్తంలో యుద్ధం గెలిచాక చక్రవర్తి ఎవరంటే ధర్మరాజే. అర్జునుడు ఎంత వీరుడైనా ధర్మరాజే అవుతాడు ఖచ్చితంగా. ఆ ధర్మరాజును ఆ రకంగా గౌరవించడమే అర్జునుడిగా ఆనందం. ఆ గౌరవం ధర్మరాజుకి జరగడమే అర్జునుడిగా ఆనందం. అందుకని వారు ప్రవచన చక్రవర్తి, నేను ఎప్పుడూ ప్రవచన కిరీటిని. ఈ రకంగానే తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ ప్రవచనం ఒక ప్రభంజనమై చైతన్యాన్ని నింపాలి అనేది నా ఆశ పూర్తిగా. ముఖ్యంగా ఒక్క మాట, ఇవాళ ప్రవచనం ఎందుకు అవసరమో అంటే, అత్యాధునికమైన సమాజంలో అణుయుగంలో మనం ఉన్నాం. కానీ యువతరంలో కూడా పిచ్చి నమ్మకాలు బాగా ఉన్నాయి. నేను 4 to 5 ప్రతిరోజు ప్రజలతో మాట్లాడతాను. నేను ప్రతిరోజు మాట్లాడతాను, నాకు షూటింగ్ ఉన్న రోజుల్లో తప్ప. ఎవరైనా మాట్లాడచ్చు, నాకు తెలిసితే చెబుతాను, లేకపోతే నాకు తెలియదని చెబుతాను. ఓ కుర్రాడు నన్ను ఏమన్నా 2 కాకులు చూసామండి ఏమైనా అవుతుందా అన్నాడు. వాటికి ఏమైనా అవుతుంది కానీ నీకేం కాదండి. ఈయన దృష్టి ఏమైనా మంచిది ఏమిటి అక్కడ. అంచేత కాకులకి నా ఫోన్ నెంబర్ చేయమని అవి ఏం చేయాలో నేను చెప్తాను. ఆ కుర్రాడు ఎంటెక్ చదువుతున్నాడండి. ఆశ్చర్యం, ఎంటెక్ చదివే కుర్రాడికి కాకులు చూస్తే ఏమైనా అవుతుందనే బెంగ కలుగుతుందంటే ఏ స్థాయిలో ఉంది సమాజం. దీని మీద మనం పోరాటం చేయాలి. కోటేశ్వరరావు గారు, మీ సాయాన్ని నేను కోరుతున్నది ఆ విషయంలో ప్రధానం. దీని మీద మనం పోరాటం. ఆధ్యాత్మికత వేరు. ఆధ్యాత్మికత అంటే గుడ్డి నమ్మకాలు కాదు. ఆ నమ్మకాలను ఖచ్చితంగా ఖండించాలి. మన ఉపనిషత్తులు చదివితే ఎన్ని పిచ్చి నమ్మకాలను ఖండించుకుంటూ వెళ్ళారో తెలుస్తుంది. శాశ్వతమైనటువంటి జ్ఞాన మార్గంలో జాతిని నడిపించవలసిన బాధ్యత ఇవాళ సన్మాన కర్తల మీద, సన్మాన గ్రహీతల మీద కూడా ఉంది. ఖచ్చితంగా ఆ చైతన్య మార్గంలో వెళ్ళాలి. ఎందుకంటే యువతకు సంప్రదాయములయోమయమైగను పట్టుచుండగా, యువతకు సంప్రదాయములయోమయమైగను పట్టుచుండగా, కవులను పండితులు కలిసి జ్ఞానపథమును